بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد وأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صدق الله العظيم وقال النبي صلى الله عليه وسلم من صام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه ومن قام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه ومن قام ليلة القدر إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه أو كما قال عليه الصلاة والسلام. وقال النبي صلى الله عليه وسلم في موضع آخر إذا جاء رمضان فتحت أبواب الجنة وغلقت أبواب النار وصفدت الشياطين أو كما قال عليه الصلاة والسلام. अल्लाह तबारक व तआला का बहुत बड़ा एहसान व करम है कि अल्लाह ताला ने हम सबको ईमान के साथ ज़िंदगी दी. నేను ప్రతి వారం ఇదే మాట చెప్తాను. ఏంటంటే మనందరం అల్లా తాలా శుక్ర్ ఎక్కువగా అదా చేయాలి. ఎందుకంటే అల్లా తాలా మనందరినీ పుట్టడంతో ముస్లిమై పుట్టించాడు. ఈ జన్నత్లో వెళ్ళాలంటే వాళ్ళు కంపల్సరీ ముస్లిమై ఉండాలి. ముస్లిం వాళ్ళకి జన్నత్తు ఉంటుంది. అల్లా తాలా మనం అడగకుండానే అల్లా తాలా మనకు ఆ భాగ్యం మనకి కలిగించాడు. మనం పుట్టడంలోనే తల్లి కడుపు నుంచి మనకు ముస్లిమై పుట్టించాడు అల్లా తాలా. అల్హమ్దులిల్లా కొన్ని వారాల నుంచి మనం సూరే ఫాతిహా యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. ఖురాన్ యొక్క తర్జుమా తెలుసుకుంటున్నాం. దగ్గరగా 4-5 ఆయతులు అయిపోయాయి. ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అన్ని గొప్పలు కేవలం అల్లాహ్కు మాత్రమే సొంతం. అల్హమ్దులిల్లాహి అన్ని గొప్పలు ఎవరికి సొంతం? లిల్లాహి ఆ అల్లాహ్కే సొంతం. ఎందుకు సొంతం? ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్. ఎందుకంటే అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పుట్టించాడు, సృష్టించాడు, పాలిస్తున్నాడు. అర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పుట్టించి పాలించి అలాగే వదిలేయటం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని సరైన మార్గంలో నడపడానికి అల్లాహ్ తాలా ఏం చేశాడంటే తన ప్రవక్తల్ని భూలోకంలోకి పంపించాడు. అదే అల్లాహ్ తాలా చాలా కరుణమైన దేవుడు, ఇంకా ఎక్కువగా కృప ఉన్న దేవుడు. అల్లాహ్ తాలా కృప ఏం చెప్తుందంటే నేను పుట్టించి మిమ్మల్ని పోషించే సరిపోదు, మిమ్మల్ని సరైన మార్గంలో నడపడానికి ప్రవక్తల్ని కూడా పంపించాను అని చెప్పి అల్లాహ్ తాలా చెప్తున్నాడు. మాలికి యౌమిద్దీన్. అల్లాహ్ తాలా తీర్పు దినన రారాజు. ఎవరైతే ప్రవక్తలు చెప్పిన మాటలు వింటారో వాళ్ళకి స్వర్గం ఉంటుంది. ఎవరైతే ప్రవక్తల మాటలు చెప్పిన మాటలు వినరో వాళ్ళకి నరకం ఉంటుంది. ప్రవక్తలందరూ ఇదే మాట చెప్పడానికి ఈ భూలోకంలోకి వచ్చారు. మీరు ఒకే ఒక అల్లాని మాత్రమే ఆరాధించండి, అల్లా చెప్పినట్టే జీవించండి. ఎవరైతే అల్లా చెప్పినట్టు జీవిస్తారో వాళ్ళకి అల్లా తాలా స్వర్గం ఇస్తారు. ఎవరైతే అల్లా తాలా చెప్పినట్టు జీవించారో అల్లా తాలా వాళ్ళని నరకంలో వేసేస్తారని చెప్పి ప్రవక్తలందరూ ఇదే మాట చెప్పి వెళ్ళారు. అయితే ఎవరైతే అల్లా చెప్పినట్టు ప్రవక్తలు చెప్పినట్టు నడుస్తారో అల్లాహ్ తాలా వాళ్ళకి తీర్పు దినన రారాజు. అల్లాహ్ తాలా వాళ్ళకి స్వర్గం ఇస్తాడు. ఎవరైతే అల్లా చెప్పినట్టు నడవరో అల్లాహ్ తాలా వాళ్ళని నరకంలో వేసేస్తాడు. అదే మాలికి యౌమిద్దీన్. నేను తీర్పు దినన రారాజు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, మీకు నచ్చినట్టయినా మీరు జీవించండి, నాకు నచ్చినట్టయినా మీకు జీవించండి. మీరు ఏ విధంగా జీవించినా కానీ ఒకరోజు అనేది నా దగ్గర కంపల్సరీ రావాల్సిందే. నా దగ్గర వచ్చినప్పుడు మీరు ఏ విధంగా జీవించున్నారో ఆ విధంగా నేను మీకు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చేస్తానని చెప్పి అల్లాహ్ తాలా చెప్తున్నాడు. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లా, మేము
నిన్ను మాత్రమే ఆరాధిస్తాము. ఇయ్యాక నఅబుదు, కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము. వ ఇయ్యాక నస్తఈన్, ఇంకా నిన్ను మాత్రమే సహాయం చేయమని చెప్పి అడుగుతాము అని చెప్పి ఈ ఆయతలో మనకు తెలియజేస్తున్నారు అల్లాహ్ తాలా. ఇప్పుడు మనం అల్లాహ్ తాలాని ఆరాధిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్గాలకి ఇచ్చి చాదలు వేయడం, దీంట్లో అల్లాహ్ తాలాకి కోపం వస్తుంది. కేవలం ఎవరిని ఆరాధించాలి? అల్లాహ్ను మాత్రమే. ఇయ్యాక నఅబుదు, వల్ల మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, ఇంకెవ్వరిని ఆరాధించము అని చెప్పి ప్రతిరోజు మన దగ్గరగా 20 సార్లు 30 సార్లు అల్లాహ్ దగ్గరకు వచ్చి చెప్తున్నాం. ఇంకా హెల్ప్ కూడా ఎవరిని అడగాల? సహాయం కూడా మనకు సహాయం చేసేవాడు ఎవడు? అల్లాహ్ మాత్రమే. మనం హెల్ప్ అనేది ఎవరిని అడగాల? అది కేవలం అల్లాహ్ను మాత్రమే అడగాల. వ ఇయ్యాక నస్తఈన్, వల్ల మేము ఇంకా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం, ఇంక ఎవరిని అడగం అని చెప్పి మనం ఈ ఆయతలో మనం తెలియజేస్తున్నాడు. దీని అర్థం మనం కొన్ని నిమిషాలే తెలుసుకున్నాం. ఒకటి, ఒక మనిషి 70 సంవత్సరాలు అల్లాహ్ తాలా ఇబాదత్ చేసి ఒక్కరోజు చనిపోయే ఒక్కరోజు ఉంది, ఆ రోజు ఈ దర్గాకైనా పోయి చాదలు వేసి వచ్చి టంకాలు కొట్టి వచ్చాడు. ఆ తర్వాత అతనికి చావు వచ్చేసింది. అతను ముస్లిం ఇచ్చేస్తాడా, కాఫీర్ ఇచ్చేస్తాడా? కాఫీర్ ఇచ్చి చనిపోతాడు. 70 సంవత్సరాలు మొత్తం జీవించాడు, మొత్తం అల్లాహ్ తాలాలోనే. చివరి రోజు ఒకే ఒక రోజు ఉండింది. ఆ రోజులో ఏం చేశాడంటే ఒక దర్గా గడిపించాడు, చాదలు వేసి వచ్చాడు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మనిషి పుట్టిన తర్వాత నుంచి చనిపోయే దగ్గరగా అల్లాహ్ తాలాలో నడుస్తాడంట, బాగా ఇబాదత్ చేస్తాడంట. ఎంత ఇబాదత్ చేస్తాడంటే స్వర్గానికి అతనికి ఒక చెయ్యి గ్యాపే, ఒక చెయ్యి అంత గ్యాపే, ఒక చెయ్యి అంత ఇబాదత్ చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతాడు. కానీ ఆ వ్యక్తి ఉన్నట్టుండి మళ్ళీ అల్లాహ్ తాలాని కోపం చేసే పనులు చేస్తాడంట, అల్లాహ్ తాలాని నారాజ్ చేసే పనులు, అల్లాహ్ తాలాని బాధ కలిగించే పనులు చేస్తాడంట, నరకంలో పోయే పనులు చేస్తాడంట. అది చేస్తా మళ్ళీ అదే పనిలో చేస్తూ ఉండగానే అతనికి చావు వచ్చేస్తుంది, అతను నరకానికి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టిన కాడి నుంచి చనిపోయే దగ్గరగా అన్ని పాపాలే, ఎన్నో పాపాలు చేస్తానే ఉన్నాడు. ఎంత చేశాడంటే అతనికి ఆ నరకానికి వెళ్ళడానికి గ్యాప్ ఎంత? ఒకే ఒక చెయ్యి అంత గ్యాప్ అంత ఉండింది. కానీ అల్లాహ్ తాలా దాని తర్వాత అల్లాహ్ తాలా అతన్ని హిదాయత్ ఇచ్చాడు, అల్లాహ్ తాలా తన్ని సరైన మార్గంలో నడిపించాడు. అప్పుడు ఏం చేశాడంటే అల్లాహ్ తాలా నచ్చేటట్టు పనులు చేసి, అల్లాహ్ తాలాని ఇష్టపడేటట్టు పనులు చేసి, ఆ అల్లాహ్ తాలాని మనసు గెలుచుకునే పనులు చేసి, మంచి పనులు చేస్తా చెడు పనులు వదిలేస్తా చేస్తూ ఉన్నాడు. అదే టైంలో అతనికి చావు వచ్చేస్తుంది. అతను ఏ విధంగా ఇచ్చాడు? ముస్లిం అయి చనిపోయాడు, అల్లాహ్ తాలాని ఇష్టపెట్టి చనిపోయాడు. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు అల్లాహ్ తాలాని ఇష్టపడి చివరికి చనిపోయేటప్పుడు కాఫీర్ అయి చనిపోయాడు. ఒక వ్యక్తి 70 సంవత్సరాల దాకా అల్లాహ్ తాలాని నారాజ్ చేసి, అల్లాహ్ తాలాని బాధ పెట్టి చనిపోయేటప్పుడు చివరి టైంలో ఏమైచాడు? ముస్లిం అయి చనిపోయాడు. మనం దీంతోనే మనకు అర్థమవుతుంది, మనం కొన్ని రోజులు ఈ అల్లాహ్ తాలాని ఇబాదత్ చేసుకుంటే మన లోపల ఈ ఫీలింగ్ అనేది రాకూడదు. ఏమని? నేను అందరికంటే ఎక్కువగా ఇబాదత్ చేస్తున్నాను, నాకు అల్లాహ్ తాలా స్వర్గం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు అని ఫీలింగ్ శైతాన్ మన లోపల అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎంత ఇబాదత్ చేసేవాడైనా కానీ చనిపోయేదాకా చేస్తేనే అతను ముస్లిం అయి చనిపోయేటట్టు, చనిపోయేదాకా చేయకపోతే అతను ముస్లిం అయి చనిపోయేటట్టు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎన్ని ఇబాదతులు చేసి స్వర్గానికి అతనికి ఒక చెయ్యి అంత గ్యాప్ ఉన్నా కానీ చివరి టైంలో కూడా ఈ భయం అనేది ఉంటుంది. ఏమని? అతను కాఫీరై చనిపోవచ్చు. ఖయామత్ దగ్గర ఏమవుతుంది? పొద్దున ఆయన పొద్దున ఈమాన్ తెచ్చాడు, ముస్లిం అయిపోయాడు, రాత్రి పడుకునేటప్పుడు కాఫీరై పడుకుంటాడు ఖయామత్ దగ్గర. రాత్రి ముస్లిం మోమిన్ అయి పడుకున్నాడు, ఉదయం వేసేసరికి కాఫీర్ అయి లేస్తాడు. ఒక్క రోజులో ఈమాన్ నుండి వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఈమానం ఒక్క రోజులో మనం ఉదయం ఈ ముస్లిం అయి ఉన్నాం, మన మోమిన్ అయి ఉన్నాం, రాత్రి పడుకునేదాకా మన ఈమాన్ ఏంది మన దగ్గర ఉంటుందో లేదో చెప్పను. ఖయామత్ దగ్గర ఈ విధంగా అవుతుంది. ఎందుకంటే ఈమాన్ ఏందో మనకు తెలియదు, ఇస్లాం ఏందో తెలియదు మనకి. అవి తెలుసుకోవాలంటే మసీద్ వస్తూ ఉండాలా, జమాత్కి వెళ్తూ ఉండాలా, ఉలమా దగ్గరికి వెళ్తూ ఉండాలా, అవి నేర్చుకుంటూ ఉండాలా. అవన్నీ చేస్తూ ఉంటేనే మన ఈమాన్ మనకి తెలుస్తుంది. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఖయామత్ దగ్గరలో ఒక మనిషి ఉదయం మోమిన్ అయి ఉంటే సాయంత్రం పడుకునేటప్పటికి కాఫీర్ అయి పడుకుంటాడు. సాయంత్రం పడుకునేటప్పుడు మోమిన్ అయి ఉంటే ఉదయం వేసేసరికి కాఫీర్ అయి వేస్తాడంట. ఆ విధంగా అయిపోతుంది. అందుకే మనం ఎన్ని ఇబాదతులు చేసినా దానిపై మనకు సంతోషం ఉండకూడదు. ఏముండాలా?
మన అల్లాహ్ షుక్ర్ అదా చేయాల్సి ఉండాలి. వల్ల నీ దయ అల్లా, నీ దయ వల్లని నేను ఈరోజు నాకు జుమ్మా నమాజ్ చదివే అవకాశం దొరికింది. నీ దయ లేకపోతే నేను ఈరోజు జుమ్మా నమాజ్ చదవలేను. నీ దయ ఉంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ దారిలో ఉన్నాను. ఎంతోమంది నా వయసు వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ మీ దగ్గర వచ్చి ఇబాదత్ చేయడం లేదు. ఆ ఇబాదత్ చేసే అవకాశం నాకు మాత్రమే ఇచ్చావు. అల్లా తాలా ఇది నీ దయ అని చెప్పి అల్లా తాలాని ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలా? అల్లా తాలా దయని చెప్తా ఉండాలా. అల్లా తాలా షుకుర్ని అదా చేస్తూ ఉండాలా. మనం ఎప్పుడు అల్లా తాలాని నీ దయ్యా ఎలా, నీ దయ్యాన్ని నీ షుకర్ అని చెప్పి చేస్తానే ఉండాలి. ఎందుకంటే మనం చనిపోయేదాకా గ్యారంటీ లేదు మనం మోమిన్ అయితే చనిపోతాం అని చెప్పి. 70 సంవత్సరాలు మామూలుగా కాదు, ఒక్క సంవత్సరం ఒక్క నమాజ్ కూడా వదలకుండా చదవాలంటే ఈ కాలంలో చాలా కష్టం. అట్లాంటిది ఒక మనిషి 70 సంవత్సరాలు అయినా కానీ చదివినా కానీ చివరి రోజు ఒకే ఒక రోజు తన ప్రాణాలు ఉంటాయి. ఆ రోజు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే అతను కాఫీర్ అయ్యి చనిపోవచ్చు, ముస్లిం నుంచి కాఫీర్ అయ్యి చనిపోవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తూ ఉండాలా? అల్లా తాలాతో దుఆ చేస్తూ ఉండాలా. వల్ల మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తాము, ఇంకా మిమ్మల్ని మాత్రమే సహాయం చేయమని చెప్పి అడుగుతూ ఉంటాము. ఎందుకంటే నా ఈ 70 సంవత్సరాలు అయిపోయిన చివరి ఒక్క రోజు ఉంది. ఈ ఒక్క రోజులో కూడా ఈ భయం ఉంటుంది. ఏంటంటే నేను కాఫీర్ అయి చనిపోయే అవకాశం ఉంది, శైతాన్ నా మీదే ఉన్నాడు, నేను కాఫీర్ అయి చనిపోవచ్చు. ఆ ఒక్క రోజు కూడా నన్ను ఈమాన్ లాగే నన్ను కాపాడు అని చెప్పి అల్లా తాలాతో నేను దుఆ చేస్తూ ఉండాలా. అందరు దుఆ చేస్తూ ఉండాలి. ఏమని? వల్ల మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాం, ఇంకా మిమ్మల్ని మాత్రమే సహాయం చేయమని చెప్తున్నాం. ఒక మనిషి దువా అయితే చేస్తున్నాడు, నమాజ్లో వచ్చి చదువుతున్నాడు, వల్ల నేను మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తాను, మిమ్మల్ని మాత్రమే సహాయం చేయమని చెప్తానని చెప్పి, కానీ సాయం కోరటం లేదు. వచ్చి దువా నమాజ్లో అయితే చెప్తున్నాడు మిమ్మల్ని సాయం చేయమని చెప్పి అడుగుతాము అని చెప్పి, కానీ సాయం అడగటం లేదు. సాయం అడగకపోతే అల్లా తాలా నమాజ్ వచ్చే తౌఫీక్ కట్టిస్తాడు. సాయం అడగకపోతే అల్లా తాలా పాపాల నుంచి తనను తాను కాపాడుకునే అవకాశం ఎలా ఇస్తాడు? ఇప్పుడు చెప్తారు తెలుగులో, అడగంటే అమ్మ కూడా అన్నం పెట్టదండి. అల్లా తాలా అవకాశాన్ని చూస్తూ ఉంటాడు. తన మనసులో ఏదైనా ఉంటుందా కోరిక, తను అడుగుతాడా? నన్ను అడిగితే ఆ వ్యక్తిని నేను నమాజ్ చదివే వాడిలాగా చేసేయాలి, ఆ వ్యక్తిని నేను రోజాలు పెట్టేలాగా చేసేయాలి అని చెప్పి. అయితే అల్లా తాలా మనకు చెప్తున్నాడు, ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తഈన్, అల్లా మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తాము, కేవలం మిమ్మల్ని మాత్రమే, ఇంకా మిమ్మల్ని మాత్రమే సాయం చేయమని చెప్పి అడుగుతాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, వల్ల మమ్మల్ని సరైన మార్గంలో నడుపు, వల్ల మమ్మల్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళు అని చెప్పి దీంట్లో కూడా మనం అల్లా తాలాతో దుఆ చేస్తున్నాం. సరైన మార్గం అంటే అల్లా తాలా ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పని చెయ్యడం, ఏ పని అయితే చేయవద్దని చెప్పాడో ఆ పని చేయకుండా ఉండాలి. వాతియుల్లాహ వాతియుర్ రసూల వహ్దరు, మీరు అల్లా తాలా చెప్పినట్టు చెయ్యండి. వాతియుల్లాహ, మీరు అల్లా తాలా చెప్పినట్టు చెయ్యండి, జీవించండి. వాతియుర్ రసూల, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు జీవించండి. వహ్దరు, మీరు జీవిస్తా మీపై ఫీలింగ్లు రాకూడదు. ఏమని? నేను నమాజ్ చదువుతున్నాను, నేనే గొప్పవాడు, నేనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు జీవిస్తున్నాను అని చెప్పి మన అందరిలో ఫీలింగ్ రాకూడదు. అది అల్లా దయ. మనపై మనం చదవటం లేదు, అల్లా మనపై దయ వేస్తేనే మనం ఇక్కడ వచ్చి నమాజులు చదువుతున్నాం, ఇక్కడ వచ్చి రోజాలు పెడుతున్నాం, సిగ్గులు చేస్తున్నాం. తర్వాత ఏం చెప్తున్నా? అల్లా తాలా వహ్దరు, మీరు అల్లా తాలా చెప్పిన పని చేస్తూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పని చెప్పినట్టు చేస్తూ, మీరు ఫీలింగ్ మీ మీద రాకూడదు. మీరు ఏం చేయండి? వహ్దరు, అల్లా తాలాతో భయపడతా ఉండండి. ఎందుకంటే చివరి రోజు కూడా మీరు కాఫీర్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది. చివరి రోజు కూడా 70 సంవత్సరాలు జీవించి కూడా చివరి రోజు కూడా ఏమవుతుంది? మీరు కాఫీర్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శైతాన్ మన మీదే ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయండి? అల్లా తాలా చెప్పినట్టు జీవించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు జీవించండి, ఇంకా భయపడతా జీవించండి. ఏ విధంగా? మీరు జీవిస్తే భయం మన లోపల నుంచి వెళ్ళిపోకూడదు, మన లోపల ఉండాలా. ఎప్పుడైనా నా ఈమాను పోతుంది. ఖియామత్ చివరిలో ఇప్పుడే చెప్పాను, పొద్దునున్న ముస్లిం మోమీను సాయంత్రం అయ్యేసరికి కాఫీర్ అయి పడుకుంటాడంట. ముస్లిం అయి పడుకున్న వ్యక్తి పొద్దున్న లేసేసరికి కాఫీర్ అయి లేస్తాడంట. ఒక్క రోజులోనే ఈ విధంగా మారిపోతుంది. 70 సంవత్సరాలు ఇవ్వాలి చేసిన ఆ వ్యక్తి కూడా భయమే. ఒకసారి హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ సాబ్, అతనికి ఒక వ్యక్తి చెప్పారు, ఏమని? మీరు భలే భలే మంచి పని చేశారు, అది చేశారు, ఇది చేశారు. హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి ఆయన బయాన్ చేస్తే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఈమాన్ అయిపోతారు, ముస్లిం అయిపోతారు. ఆ విధంగా బయాన్ చేసేవాడు ఆ హజరత్.
అతని బయానీని ఎన్నో మంది ఈమాన్లోకి వచ్చేసారు. హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఒక వ్యక్తి చెప్పాడు, అతని హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ పోయి, మీరు ఫలా మంచి పని చేశారు, మీ ఎన్ని మంచి పనులు చేశారు, అది చేశారు, ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి ఎన్నో చెప్పాడు. కానీ అన్ని చేసింది కరెక్ట్గానే చేసింది చెప్పి పనులు కూడా కరెక్ట్గా చేసి ఉన్నారు. అయితే హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ గారు ఏం చెప్పారంటే, కరెక్టే, కానీ నేను ఈ మంచి పనులు మొత్తం చేస్తున్నాను కదా, నా ఈమాన్ నేను కాపాడుకుంటున్నాను కదా, ఈ ఈమాన్ని నేను సమాధి దాకా తీసుకెళ్తే అప్పుడు ఈ గొప్పలన్నీ నాకు సొంతం అవుతాయి. ఒకవేళ నేను ఈ ఈమాన్ని సమాధి దాకా తీసుకెళ్ళకపోతే నాకంటే ఒక జాన్వర్, ఒక జంతు మేలు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నేను అల్లా దగ్గర పోయి లెక్కలు ఇవ్వాలా, అతనికి ఏం లెక్కలు, జంతువుకి చనిపోయిన తర్వాత లెక్క గిక్కాలనేది ఏముండదు, కానీ నేను లెక్కలు ఇవ్వాలా. నేను నా ఈమాన్ని సమాధి దాకా తీసుకెళ్తే నేను ఎన్ని గొప్పలు మీరు చెప్పారో అన్ని గొప్పలకి నేను అర్హతుడిని. ఒకవేళ నేను నా ఈమాన్ని సమాధి దాకా తీసుకెళ్ళకపోతే నాకంటే ఒక జాన్వర్, ఒక జంతువు మేలు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత అల్లా తాలా దగ్గర నేను హిసాబ్ కితాబ్ అనేది ఇవ్వాలా, కానీ ఆ జంతువు ఇవ్వలేదు. అంత పెద్ద వలి అల్లాహ్ హజరత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ, అంత పెద్ద వలి, ఆయనే ఈ రకంగా చెప్తున్నారు. సో మనకు తెలుస్తుంది ఏంటంటే, మనం ఈమాన్లో దానిలో నడుస్తున్నా కానీ మనం ఎప్పుడు అల్లా తాలాతో భయపడతా ఉండాలా. ఫైన్ తవల్లైతుం ఫఅలము అన్నమా అలా రసూలినల్ బలాగుల్ ముబీన్. ఎవరైతే అల్లా తాలా చెప్పినట్టు జీవితం జీవించారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు జీవించారో, వాళ్ళ దగ్గర ఎవరైనా పోయి ఈ విధంగా జీవించాలయ్యా, ఈ విధంగా నడవాలా, ఈ విధంగా నమాజులు చదువుతూ ఉండాలా, రోజాలు పెడతా ఉండాలా అని చెప్పి ఎవరైనా పోయి చెప్పారు, వాళ్ళ మాటలు వాళ్ళు వినకుండా ఇంకా చేశారు. అదే ఏం లేదు పోయి ఇక్కడ నమాజ్ అనేది లేదు, రోజా అనేది లేదు, మీరు భ్రమలో ఉన్నారు, ఇవన్నీ లేదు, చనిపోయడం తర్వాత అందరు బట్టే కొంతమంది వేసేది అది ఇది చెప్తారు. చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఎవరైతే ఈ పనులు ఈ రకంగా చెప్తారో వాళ్ళకి అల్లాహ్ తాలా చెప్తున్నాడు, ఫైనమా అలా రసూలినల్ బలాగుల్ ముబీన్. మా ప్రవక్తల బాధ్యత ఏంటి? కేవలం మీకు చెయ్యమని చెప్పడం అంతవరకే. మీకు చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మసీద్లో కూర్చోబెట్టి నమాజ్ చదివడం మా ప్రవక్తల బాధ్యత కాదు. కేవలం మీకు సరైన మార్గం చూపించాల్సిందే, అంతే. సరైన మార్గం మీకు అక్కడి నుంచి ఇక్కడ లాక్కొని వచ్చి నమాజ్ చదివించే బాధ్యత ప్రవక్తలకు కూడా లేదు. మీరు ఈ రకంగా అక్కడ వింటే మీ మంచిది, మీరు వినకపోతే మీరు చూడండి, మా ప్రవక్తల బాధ్యత ఎంతవరకు అంటే కేవలం సరైన మార్గం చూపించాలని. మీరు వస్తే మీ మంచిది, రాకపోతే మీ చెడు. మీరు చనిపోయిన తర్వాత అల్లా దగ్గర పోయి మీకు లెక్కలు అనేది ఇవ్వాల్సింది. అల్లా తాలా బెదిరిస్తున్నాడు. ఈ ఆయనలో ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. అల్లా తాలా అల్లా తాలా చెప్పినట్టు జీవించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు జీవించండి. జీవిస్తా అల్లా తాలాతో భయపడతా ఉండండి. ఒకవేళ మీరు ఈ రకంగా జీవించకుండా మీరు వ్యతిరేకంగా వెళ్తే గుర్తుపెట్టుకోండి, ప్రవక్తల బాధ్యత ఏంటి? కేవలం మంచి మాట చెప్పడం, సరైన మార్గమే చూపించడం, అంతవరకే. వాళ్ళు చెయ్యి తీసుకొచ్చి నమాజ్ చదవని చెప్పరు అని భయపిస్తున్నాడు అల్లా తాలా. యాత్ర మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే సరైన మార్గంలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు రంజాన్ నెలలో వస్తుంది. అల్లా తాలా రంజాన్ నెలలో ఇంత పెద్ద ఎండలో అల్లా తాలా మనకు రోజాలు ఎందుకు పెట్టమంటున్నాడు? మనిషి జీవితం ఎందుకంటే మనిషి కష్టపడేది కడుపు కోసం. రెండు కాళ్ళ మధ్యలో ఉన్న భాగం ఏదో ఉందో దాని కడుపు రెండు కాళ్ళ మధ్యలో ఉన్న భాగాన్ని కోరికలు తీర్చడం కోసం ప్రతి ఒక్క మనిషి జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడా? ఈ రెండు దాని కోరికలు తీర్చడానికి మనిషి జీవిస్తున్నాడు. అయితే అల్లా తాలా రంజాన్ నెల ఒకటి తెచ్చి కడుపులో కూడా ఏం పోకూడదు, అక్కడ కూడా ఏం వెళ్ళకూడదు అని చెప్పి రెండింటి నుంచి ఆపుకుంటాడు. అల్లా తాలాకు రోజాలు పెట్టడం వల్ల అల్లా లాభం. అల్లా తాలా ఇంత పెద్ద ఎండలో మనకు రోజా ఎందుకు పెట్టమని చెప్తున్నాడు? కేవలం మనం రోజా పెట్టి పుణ్యం సంపాదించుకోవడానికి పెట్టమంటున్నాడా, లేకపోతే మరి దేనికి పెట్టమంటున్నాడు అల్లా తాలా మనకి ఈ రంజాన్ నెలలో రోజాలు? దేనికంటే అల్లా తాలా చెప్తున్నాడు, సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. 12 నెలలో 11 నెలలు మీకు ఇష్టం వచ్చినట్టు తినండి, మీరు జీవించండి. ఒక నెలలో నాకు ఇష్టం వచ్చినట్టు జీవించండి. అల్లా తాలా ఈ ఒక నెలలో మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏం ట్రైనింగ్? రంజాన్ నెల రాకముందు మనం అన్నం తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, కూలింగ్ తాగొచ్చు, ఇవన్నీ మనకు హలాలు. అల్లా తాలా ఏం చేస్తున్నాడంటే రోజా పెట్టించి మనతోటి హలాల్ నుంచి కూడా ఆపుతున్నాడు. ఈ పనులు కూడా చేయవద్దని చెప్పి. హరాం మందు తాగడం,
సినిమాలు చూడటం, లేడీస్ని తప్పుడు నజరులో చూడడం, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడం, షిరిక్ చేయడం, చాడీలు చెప్పడం, బూతులు తిట్టడం, ఎన్నో పనులు ఉన్నాయి. ఈ పనుల నుంచి రోపుతున్నాడు మనం. ఈ పనులు అంటే రోజా పెట్టక ముందు కూడా ఈ పనులే మనం హరామే, రోజా పెట్టిన తర్వాత కూడా ఈ పనులు మనం హరామే, దాంట్లో దీంట్లో ఏం తేడా లేదు. కానీ హలాల్ పనులు ఏదైతే మనం తినొచ్చో, మన భార్య దగ్గరికి వెళ్ళొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, తాగొచ్చు, ఈ పనులను కూడా నుంచి అల్లాహ్ మనకు రోపుతున్నాడు. హలాల్ నుంచి కూడా రోపుతున్నాడు, హరాం నుంచి కూడా రోపుతున్నాడు. రోగి 1 నెల ఇదే విధంగా జీవించండి అని మనకు చెప్తున్నాడు. ఎందుకంటే 1 నెల మనకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమని? మీరు నా కోసం 1 నెల హరాంని అయితే వదలాల్సిందే, హలాల్ని కూడా మీరు వదిలి ఉండగలుగుతారు. హలాలు అన్నం తినడం, నీళ్ళు తాగడం ఇవన్నీ మనకు హలాలే. ఈ కూడా మేము ఏం చేయగలుగుతాం? అల్లాహ్ కోసం 1 నెల వదిలి ఉండగలుగుతాము. 1 నెల అల్లాహ్ తఆలా మనతోటి హరాం నుంచి కూడా ఆపుతున్నాడు, హలాల్ నుంచి కూడా ఆపుతున్నాడు. ఆపి మనలో శక్తి పెంచుతున్నాడు. ఎందుకని? మనం పాపాల దగ్గర వెళ్ళకుండా ఆగడానికి. హరాం నుంచి కూడా ఆపుతున్నాడు, హలాల్ నుంచి కూడా ఆపుతున్నాడు. తర్వాత చెప్తున్నాడు అల్లాహ్ తఆలా, రంజాన్ అయిపోయిన తర్వాత మిగతా 11 నెలలు మీరు కేవలం హరాంని వదిలేయండి, హలాల్ని తినండి. ఈ 1 నెల మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఏమని? హలాల్ని కూడా వదిలేయండి, హరాంని కూడా వదిలేయండి. మీరు హలాల్ని కూడా వదిలేసి హరాంని కూడా వదిలేసి మీ లోపల శక్తి ఎక్కువ పెరిగిపోతుంది. ఏ శక్తి? పాపాలను వదిలే శక్తి. పాపాల దగ్గర వెళ్ళకుండా ఉండడానికి ఉండే శక్తి మీ దగ్గర ఎక్కువ పెరిగిపోద్ది. అప్పుడు మీరు రంజాన్ నెలలో హలాల్ని కూడా వదిలేస్తున్నారు, హరాంని కూడా వదిలేస్తున్నారు కదా. రంజాన్ అయిపోయిన తర్వాత కేవలం హరాంని వదిలేయండి, హలాల్ని తినండి అని. ఎవరైతే ఈ ఉద్దేశంతో రోజాలు పెట్టారో, ఈ ఉద్దేశం ఏమని? అల్లాహ్ తఆలా మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాడు, మనం తప్పుల పనుల నుంచి ఆపి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అని చెప్పి ఉద్దేశంతో రోజాలు పెట్టాడు. వాళ్ళు ఏమంటారంటే, రంజాన్ నెల రాకముందు ఏదేదో పాపాల పనులు, మందు తాగడం, సినిమా చూడడం ఎన్ని చేస్తూ ఉంటారు. రంజాన్ నెల వచ్చిన తర్వాత 2 నెలల మొత్తం మసీద్లోనే ఉంటారు. ఎంతోమంది ఉన్నారు ఈ రకంగా, నెల మొత్తం మసీద్లో ఉంటారు. మళ్ళీ రంజాన్ నమాజ్ అయిపోతుందో లేదో మళ్ళీ మందు షాప్లో కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడా? మందు షాప్. ఎందుకంటే నేను రోజాలు పెట్టాను, రంజాన్ అయిపోయింది. అరే భయ్, రోజా అల్లాహ్ తఆలా ఇస్లాంలో ఎందుకు పెట్టాడు? లఅల్లకుం తత్తఖూన్, మీకు తప్పుడు పనులు చేయకుండా ఆపడానికి. హలాల్ని కూడా మిమ్మల్ని రోజాల నెలలో ఆపేస్తున్నాడు. బీవి దగ్గర పోవడం, భార్య దగ్గర పోవడం హలాలే, అది కూడా మిమ్మల్ని ఆపుతున్నాడు. దాన్ని కూడా ఆపి మీ లోపల శక్తి పెంచుతున్నాడు. ఏమనగా మీరు నా కోసం 1 నెల హలాల్ని కూడా వదిలి ఉండగలరు, హరాంని కూడా వదిలి ఉండగలరు. అయితే రంజాన్ నెల అయిపోయిన తర్వాత కేవలం హరాంని వదిలి ఉండలేరా అని చెప్పి మనలో అల్లాహ్ తఆలా ఈ రోజా పెట్టించాడు. ఈ రోజాని ఈ ఉద్దేశంతో పెట్టకుండా రోజా కేవలం పుణ్యం కోసం పెడితే అతనికి ఏం ప్రయోజనం లేదు. పుణ్యం అయితే వస్తుంది, దాంట్లో ఏమి షకే లేదు. కానీ ఈ ఉద్దేశంతో ఎవరైతే పెట్టరో వాళ్ళు మళ్ళీ తప్పుడు పనులు చేస్తారు. ఎంతోమంది రోజా పెట్టి హలాల్ని వదిలేస్తారు. ఏమని? హలాల్ని భార్య దగ్గర వెళ్ళడం అవన్నీ వదిలేస్తారు, కానీ హరాం పనులు వదలరు. ఫోన్లో తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫోన్లోనే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు ఫోన్లోనే. ఇదేం తెలివైన పని భయ్? హలాల్ని అయితే వదిలేస్తున్నారు, హరాన్ని వదలటం లేదు రోజా పెట్టి కూడా. అలాగే అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నాడు? మీరు హలాల్ని కూడా వదిలేయండి, హరాంని కూడా వదిలేయండి. కానీ జనాలు ఏం చెప్తున్నాడు? హలాల్ని వదిలేసి హరాంని వదలటం లేదు రోజా పెట్టి కూడా. రోజా పెట్టక ముందు అయినా కానీ హరాంని వదలటం లేదు, రోజా పెట్టిన తర్వాత కూడా హరాంని వదలటం లేదు. ఇది ఏమైనా తెలివైన పని కాదు. అల్లాహ్ తఆలా మనకి రోజా నెలలో ఇదే చెప్తున్నాడు, లఅల్లకుం తత్తఖూన్. ఏమని? మీరు 1 నెల నా కోసం హలాల్ని కూడా వదిలేసి ఉండగలరు, హరాంని కూడా వదిలేసి ఉండగలరు. అయితే రంజాన్ అయిపోయిన తర్వాత కేవలం మీరు హరాంని వదిలేసి ఉండలేరా? ఉండగలుగుతారు. నేను రోజా ఎందుకు పెట్టానంటే లఅల్లకుం తత్తఖూన్, మీరు తప్పుడు పనులు వదిలేయండి, పాపాల పనులు చేయడం వదిలేయండి. పాపాలంటే 70 పాపాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, చిన్నవి ఎన్నో ఉన్నాయి. ఆ 70 పాపాలు చేయకుండా ఉండండి అని చెప్పి ఈ రోజా కేవలం మన ఉమ్మత్ మీదే ఫరజ్ కాదు. అల్లాహ్ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాం కాడి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దాకా ఎంతమంది ఉమ్మత్లో పంపించారో ప్రతి ఒక్కరిపైన నమాజ్ అనేది ఫరజ్ అయి ఉంటుంది. అదేవిధంగా రోజా కూడా ప్రతి ఒక్క ఉమ్మత్పై ఫరజ్ అయి ఉంది. అల్లాహ్ తఆలా అదే చెప్తున్నాడు, కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్.
మీపై రోజాలు ఫరజ్ చేశాను. ఏ విధంగా అయితే మీకంటే ముందు వచ్చిన ఉమ్మతులపై ఫరజ్ చేశానో అదే విధంగా మీపై కూడా రోజాలు ఫరజ్ చేశాను. ఈ రోజా ఫరజ్ ఎందుకు చేశానంటే మీరు పాపాలు పనులు చేయకుండా ఆగడానికి, మీరు పాపాలు పనులు చేయకుండా ఉండడానికి. ఈ ఒక్క నెల 11 నెలలు మీకు తిరిగిన తర్వాత, మీకు ఇష్టం వచ్చినట్టు జీవించిన తర్వాత 1 నెల నేను మీకోసం ఏం చేస్తున్నాను, మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాను. పాపాలు పని వదిలేస్తారు. ఎందుకంటే మన జీవితం మక్సదే ఏంటంటే పాపాల పనులు వదిలేయాలి. స్వర్గానికి వెళ్ళాలంటే తరాజులో మన నేకీలు మన పాపాలు తూకం వేస్తారు. ఏదైతే మనకి ఎక్కువ ఉంటాయో, పాపాలు ఎక్కువ ఉంటాయి నరకానికి వెళ్ళిపోతాం, నేకీలు ఎక్కువ ఉంటే మనకు స్వర్గానికి వెళ్ళిపోతాం. అల్లా తల్లి ఈ రంజాన్ నెల మనకు పంపించి అదే చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేసి మీరు పాపాలు వదిలేయండి. ఇత్తఖిల్ మహారిమ్ తకున్ ఆబదన్ నాస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మీరు పాపాల పనులు వదిలేయండి. జనాలు ఎంతమంది ఉన్నారో అందరికంటే ఎక్కువగా అల్లాహ్ని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే అవుతారని. కేవలం పాపాల పనులు వదిలేయడం వల్ల ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరికంటే ఎక్కువగా ఆరాధించేవాడు ఎవరై ఉంటారో వారు అల్లాహ్ని ఆరాధించేవాడు అతనే ఉంటాడు. వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా. అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, ఎవరైతే పాపాల పనులు వదిలేస్తారో అల్లాహ్ తఆలా వాళ్ళకు ఏ రకంగా జీవితం రోజు ఇస్తానంటే అతను ఊహించి కూడా ఉండడు. మనం సంపాదించుకుంటానికి వెళ్ళేటప్పుడు మన సంపాదన సరిగ్గా ఉండదు, మనం అంగడి పెట్టేటప్పుడు సరిగ్గా జరగదు. ఎందుకు జరగదంటే అల్లాహ్ తఆలా కూడా చెప్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే పాపాల పనులు చేస్తారో అల్లాహ్ తఆలా వాళ్ళ వ్యాపారాన్ని సరిగ్గా జరిపించారు. అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా. ఎవరైతే పాపాల పనులు చేయడం వదిలేస్తారో అల్లాహ్ తఆలా వాళ్ళకి రోజు అంగడి వ్యాపారం ప్రతి ఒక్కటి జీవించడానికి ఏ విధంగా ఇస్తాడంటే అల్లాహ్ తఆలా అతను ఊహించి కూడా ఉండడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మల్ ఇస్తిగ్ఫార్. ఎవరైతే ఇస్తిగ్ఫార్ రోజుకి అస్తగ్ఫిరుల్లాహ్ అని అల్లాహ్ తఆలాతో తౌబా చేస్తూ ఉంటాడో అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు, అతనికి ఏ రకంగా రోజు ఇస్తానంటే అతను ఊహించి కూడా ఉండడు. అతని వ్యాపారం ఏ విధంగా జరుగుతుందంటే అతను ఊహించి కూడా ఉన్నాడు, ఈ రకం కూడా నా వ్యాపారం జరిగి నాకు రోజు వస్తుందా అని చెప్పి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నాను, నేను రోజుకి ఎన్నిసార్లు తౌబా చేస్తాను, 100 సార్లు తౌబా చేస్తాను. అల్లాహ్ తఆలాకు వాళ్ళ నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి నేను రోజుకి 100 సార్లు తౌబా చేస్తానని చెప్పి అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పాపం కూడా చేయరు. ప్రవక్తలు పాపాలు అనేది చేయరు. అల్లాహ్ తఆలా వాళ్ళకి చేయకుండా ఆపేస్తాడు, కాపాడుకుంటాడు అల్లాహ్ తఆలా వాళ్ళని. అయినా కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేస్తున్నాడు, రోజుకి 100 సార్లు అల్లాహ్ తఆలాకు తౌబా చెప్తున్నాడు. 10 రోజులకి 1000, నెలకి 3000 సార్లు, ఒక్క పాపం కూడా లేకుండా. మన జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, ఒక రోజుకి మనం ఎన్నో పాపాలు అవుతాయి, కానీ మనం రోజుకి ఒక్కసారి కూడా అల్లాహ్ దగ్గర పోయి మన తౌబా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిస్తున్నారు, ఏమని, నన్ను చూడండి, నేను ఒక్క పాపం కూడా చేయకుండా నేను రోజుకి 100 సార్లు అల్లాహ్ తఆలాతో తౌబా చేస్తున్నాను, నన్ను నా తప్పులు క్షమించమని చెప్పి. మీరు ఎన్నో పాపాలు చేస్తున్నారు, మీరు రోజుకి 100 సార్లు కాదు 1000 సార్లు మీరు అల్లాహ్ తఆలా దగ్గర తౌబా చేసినా కూడా తక్కువే అని చెప్పి. రోజా మక్సద్ ఏంటంటే అల్లాహ్ తఆలా ఎందుకు ఈ రోజా పెట్టాడంటే ఈ రోజా వల్ల మనం పాపాల పనులు వదిలేయాలి అని చెప్పి. లఅల్లకుం తత్తఖూన్. ఎవరైతే రోజా పెడతారో ఏ ఉద్దేశంతో ఏమని అల్లాహ్ తఆలా మనకు ఈ రంజాన్ నెలలో రోజాను పెట్టమని చెప్పాడు. ఎందుకంటే అల్లాహ్ తఆలా మనతోటి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఏం ప్రాక్టీస్ చేపిస్తున్నాడు, మనం రోజా పెట్టక ముందు హలాల్ని మనం తినవచ్చు, హలాల్ మనకి ఏదైనా జీవించవచ్చు, కానీ దాన్ని కూడా అల్లాహ్ తఆలా మనల్ని ఆపుతున్నాడు. హరామ్ని అయితే ఆపేస్తున్నాడు పర్మనెంట్గా, హలాల్ని కూడా మనల్ని ఆపుతున్నాడు, ఇది కూడా తినవద్దు అని చెప్పి. రోజా పెట్టి మనకు 1 నెల దాకా మనకు ప్రాక్టీస్ చేపిస్తున్నాడు, ఈ 2 తినకుండా ఉండలేదు. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసి మన లోపల శక్తి ఎక్కువ వచ్చేసింది, మనం హరాన్ని కూడా ఆపే శక్తి ఉంది, మన హలాల్ని కూడా వదిలేసే మన దగ్గర శక్తి ఉంది. అదే అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, మీరు 1 నెల దానికోసం హలాల్ని కూడా వదిలేశారు, హరామ్ని కూడా వదిలేశారు కదా, మిగతా ఈ 11 నెలలు కూడా కేవలం హరామ్ని వదిలేయండి, హలాల్ని తిను అని చెప్పి అల్లాహ్ తఆలా మనకు ఈ రోజా ద్వారా మనకు ఇది ప్రాక్టీస్ చెప్పి నేర్పిస్తున్నాడు. అల్లాహ్ తఆలా మనందరికీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఇంకా మన రోజాని ఇదే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అయితే అల్లాహ్ తఆలా మనకు రోజా పెట్టాడో అదే ఉద్దేశంతో మనకు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. సున్నత్